అబ్బాయి కొరికేస్తా సినిమా పెట్టు. ఏం సినిమాలు రావి దిక్కుమాల సినిమాలు? కుటుంబంతో ఉన్నప్పుడు ఎలాంటి చూడాలి నేర్చుకోండి. బ్రహ్మముడి సీరియల్ అటండి. రావు గారు బాగున్నాడా? ఇదే నా బస్ సీట్, బాగా చూడండి. ఓ ఓ ఓ నుంచి పాడాల్సి రాలేదు. ఓనమాలు నెట్టూర్పు ఊతరేకు బొబ్బట్టు. చిన్న సైజ్ గోచ్ సంచిలా ఉంది. ఏంటిది పిన్ని? ఫ్రూట్స్ ఏమైనా పెట్టావా ఏంటి ఇందులో? తమ్ముడు అందరూ వెళ్ళాడ్రా. ఆ కిటికీలోంచి చూసిరే అది చండాలం. రావు గారు ఇప్పుడు బస్సు దిగిపోయండి. ఏంటంటే నేనేం చేస్తున్నానో చూస్తారా? ఇక్కడ ఫోటో తీవే. మడతకాచ మింగినట్టు ఎందుకు అలా పెడతావు మొహం? సరిగ్గా నిలబడు తీస్తాను. చిన్నప్పుడు సిరుతుపుల మీద నుంచి చింతకాయలు తెంపుకుండేవాడిని. సొల్లుమాయా భోజనానికి రమ్మంటున్నారా? వస్తున్నా. మళ్ళీ తెలుగు బండిగా చెప్తానే. ఒరే ఆమ్లెట్, నేను ఫ్యామిలీతో ట్రిప్కి వచ్చాను, నీతో మాట్లాడడం అవ్వదురా. ప్రూఫ్ ఏంటి? 4 గన్నేరు పిక్కల నోట్లో వేసినవులు వస్తుంది ప్రూఫ్. శనగ పిక్క నా కొడుకు నాకు తగిలేడు. శ్రీనివాస్ గారు నేను చూడండి అలా జారుతున్నా. కాపాడని. రావణ్ గారు ఏం కనిపించట్లేదని సరిగ్గా పట్టుకోవట్లేదు మీరు. అక్క కొంగచెడు ఎంత బాగుందో. చిన్న పాపిడి పిల్ల పెడితే మహాలక్ష్మిలా ఉంటది. ఎవరు ఇక్కడ పులికి పల్లీల చట్నీతో ఇడ్లీ పెట్టాడు? ఆకలి వేస్తే తింటుందని పెట్టేవండి తప్పెట్టి. రమేష్ ఇదేదో ఓటలు కోతట్రా, నన్ను నుయ్యల్లో కూర్చోబెట్టి ఊపేస్తుంది. ఈ కొయ్యి మీద కూర్చొని డాన్స్ అయ్యాలా? ఇది వాళ్ళ ఆచారం అంట మాయా. ఇదేం దిక్కుమాలిన ఆచారం రా, గుచ్చిపోయేలా ఉంది ఇది. సినిమా ఏంటి ఊగిపోతున్నావు? ఏదో వేసావా? నేనేం లేదురా. మళ్ళీ తాగావా నువ్వు? అందుకని ఎక్కడికి రారు, తాగి పరువు తీస్తా. నేను తాగలేదా, ఏదో స్వీట్ తిని గేరెక్కాను అంతే. అయితే పిల్లల మీద ఒట్టే చెప్పు. నేను వెళ్ళొస్తాను. తీసుకొని అమ్మా, పిల్లలే కదా. ఇంట్లో ఇలాంటివి చాలా ఉన్నాయంటే తినడానికి. ఇలా అక్కడ తినరు కదా. ఇంకోటి చాలా ఏ దుంప. అమ్మా కుదిరితే ఇవ్వు, లేకపోతే లేదు. ఎందుకు అలా అసహించుకుంటున్నారు? పాప మా అబ్బాయికి ఏ కష్టం ఉందో ఏంటో. నీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు? ఎయిడ్స్ అన్నా.